ఏయ్, నీకెలా మంచవుద్దే? కూల్ కూల్ కూల్. నువ్వింకా ఫ్రస్ట్రేషన్తో రగిలిపోతున్నావనుకుంటా. ఇప్పుడు ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో చేస్తే అది అవతల వాళ్ళకి మంచి జరుగుతుంది అంటారు. అదే అవతల వాళ్ళకి చెడు జరగాలని కోరుకుంటే అవతల వాళ్ళకి చెడు జరగకపోగా ఆ చెడు మీకే ఎదురవ్వచ్చు. అవతలోళ్ళకి మంచి జరగచ్చు. నువ్వు చెడు తలిచావు, అది మాకు మంచి అయ్యింది. నీకొక గొప్ప శుభవార్త చెప్పనా? కానీ అనుకోకుండా గోవింద్ ప్రేమలో పడ్డాను. కానీ ఈరోజు నీ పుణ్యమా అని మా అమ్మ అప్ప కూడా నాతోనే ఉన్నారు. ఏయ్, ఏంటి నువ్వనేది? ఓ, ఇది వినగానే అస్సలు తట్టుకోలేకపోతున్నావనుకుంటా. అవును. ఇప్పుడు ఈ ఆస్తిపాస్తులన్నీ కాపాడుకోవడం కోసం ఈ సంపాదనంతా సంపాదించింది కేవలం అత్తగారు కాదు, మేమందరం ఉమ్మడి కుటుంబంగా ఉండి సంపాదించిన ఆస్తిపాస్తులని చెప్పి లెక్కలు చూపించి సాక్ష్యాధారాలు చూపించాం. ఆస్తిపాస్తుల్ని కాపాడుకుందాం. అదే విధంగా ఇప్పుడు అందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఆల్ ఆర్ ఇన్ వన్. అమ్మయ్యా, కొంపలో కళ్ళ ముందు ఉండే పిల్లతో మాట్లాడేదానికి కూడా నాకు సెటిల్ పడాల్సి వస్తూ ఉండదు. కనీసం ఫోన్లో మాట్లాడడానికి మెసేజ్లు చేసుకోవడానికి కూడా ఈ లేకుండా ఆ ముసలి ఫోన్ లాక్కునేసింది. ముసలి దానికి పాయసంలో పాయిజన్ పెట్టి చంపేయాల. ఇంకా అనవసరం. ఇప్పుడు మన పూరి ఏకాంతంగా దొరికింది. పోయి ముద్దు ముచ్చట్లాడాల. తెగేదేలా చూపే బంగారమ్మాయనే శ్రీవల్లి మాటే మాణిక్యం. తినేసి ఇంట్లో కూర్చుంటే ఏం ప్రయోజనం చెప్పు? ఇదిగో నా 2 చీరలు కూడా ఉతుకు. ఇదిగో. ముసల్దానా, నీ చీరలను ఉతుక్కోలేవా? నా పిల్లను ఉతకమంటున్నావు. నేను ఉతుకుతానే నీ చీరలను నిన్ను కలిపి ఉతుకుతా. ఏందట్టా చూస్తా ఉంటావు? ఈ 2 చీరలు కూడా ఉతుకో. ఇదిగో నేను కూర్చుంటా. మళ్ళీ అటు పోయినానంటే
అన్ని అటు పడేసేసి ఉతికేసినానని చెప్తావు. శుభ్రంగా ఉతకాల, తలతల్లాడిపోవాలా. ఉతకాల్సింది నీ బట్టలు కాదే, నీ బుర్రను కూడా. ఆ సర్ఫ్లో అల్లి మూతికి ఆరేసి మళ్ళీ యాసిడ్ పోసి కడిగినా ఆ బుర్రలో చెత్తబుద్ధులు పోవు. సావ కొడుతున్నావు కదా ముసల్దాన. ఆశగా మాట్లాడదామని వస్తే కూడా అన్ని అడియాసలు చేస్తా ఉంది. ఇప్పుడు ఎట్ట మాట్లాడేదే? ఇంట్లోకి పోతేనేమో తిరుపతి బస్ స్టాండ్ మాదిరిగా ఉంది, అంతమంది ఉన్నారు ఇంట్లో. ఎట్టబ్బా? ఇంకో ఫోన్ కొనేదానికేమో మన కాడ పైసలు లేవో. ఆ ఫోన్ కొన్నా దాన్ని సీక్రెట్గా మెయింటైన్ చెయ్యాలా. ఇప్పుడు ఏం చేసేదా? చిన్నప్పుడు ఫోన్లో ఎట్ట మాట్లాడుకునే వాళ్ళమో అట్ట మాట్లాడదాం, అదే బెటరా. హలో హలో, సూపర్ రా. అగ్గిపెట్టి తీసుకో, అగ్గిపెట్టి తీసుకో, అగ్గిపెట్టి తీసుకో. ఫోన్ 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 ఫోన్. నేను బాగుందా? నువ్వు ఫోన్ మాట్లాడు. కోతి కొబ్బరి చెప్పి తింటా ఉండదు. ఇప్పుడు పట్టించుకోదా? పైగా దానికి దూరపు చూపు కనపడదా? ఈ దారం కనపడదులే. నువ్వు సైలెంట్గా ఇటు 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 పెట్టుకుని ఇటు 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 పక్క పెట్టి మాట్లాడు. ఇక్కడ పెద్దవాడుంది ఏంటి? ఆ ముసలానికే దూరపు చూపు అందో, ఈ నూనె కనపడదులే. నువ్వు మాట్లాడు. ఏంటిది? ఏం చేసేదే? నిన్న నీకు మెసేజ్లు చేస్తా ఉంటే ఈ ముసలిదే ఫోన్ లాక్కుందే. ఫోన్లో మాట్లాడడానికి లే, మెసేజ్లు చేసేదానికి లే, ఇంట్లో కలిసేదానికి ఓ అంటూ ఒకటే సంతా. పూరి, ఐ లవ్ యూ. ఏం వినపట్లేదా? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏను ఐ లవ్ యూ చెప్తే ఐ టు లవ్ యూ చెప్పాలి కదా. నువ్వే చెప్పుకో. ఏందే? నాకు ఐ లవ్ యూ నేనే చెప్పుకోవాలా? నేను చెప్పాను అనుకుని నీకు నువ్వే చెప్పుకో. ఏమ్మ కర్మ. ఏంద్రే జీవితం, కనీసం లవ్ యూ కూడా నోసుకోవట్లేదు. బతుకో. ఏం చేస్తున్నావు ఆడా ఉతకుండా? శుభ్రంగా తడతళ్ళాడాలన్నారు కదా బామ్మగారు, బట్టలు నానబెట్టాను, కొంచెం ఆగితే శుభ్రంగా వస్తాయి. కాని కాని ముసలు చూడు, ఆ సర్ఫ్ కలిపి తాగించేయాల. అయ్యో నువ్వేంటి పిచ్చి పిచ్చి వేషాలు? ఏందప్ప ఇప్పుడు ఎగ్ పెట్టి ఫోన్లో మాట్లాడుతుంటే చిన్నప్పుడు కాలానికి పోయినట్టు ఉండదు. బాగుండదు కదా ఈ ఫోను? బాగుండదు. ఇక నుంచే మనకిదే ఫోను. ఇంకేంటి సంగతులు? ఏమీ లేవు సంగతులు. ఏమబ్బా, నువ్వు మీ ఇంట్లో ఉన్నప్పుడే మేలేమో. నువ్వేనే ఉంటావో, ఇద్దరం కలిసిమెలిసి ఉండొచ్చు, మాట్లాడుకుంటూ ఉండొచ్చు, 24 గంటలు చూసుకుంటూ ఉండొచ్చు అనుకున్నా. కానీ మనకు కాపలా ఎక్కువైపోయినదే. చూసుకోదానికిలే, మాట్లాడదానికిలే, చాలా కష్టమైపోతుందబ్బా. దానికి నేనేం చేసేది? మేమేమైనా ఇక్కడే ఉండాలనుకున్నామా ఏమి? ఎప్పటికైనా నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివే. అది ఏరే సంగతిగానే. అప్పటి వరకు కనీసం మాట్లాడేదానికి కూడా లేకుండా అయిపోతుంది.
అప్పటి వరకు ఉండండి. ఇప్పుడు ఓ అని మాట్లాడాలని ఉబలాట పడతా ఉండవు. కొన్నాళ్ళు అయ్యాక మొహం చూసినా మాట్లాడతావో లేదో. ఎందుకు మాట్లాడను? చాలా మందిని చూసాంలే. చాలా మందిని చూసామంటే ఇంతకు ముందు ఏమైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఏమే? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఏమే ఇంతకు ముందు చాలా మందిని చూసామంటే ఏంటి అర్థం? మెంటలా నీకు? ఇలా మాట్లాడావంటే పళ్ళు రాలగొట్టేస్తా చెప్తున్నా. ఓలా ఊరికి ఏదో తమాషాకు మాట్లాడితే ఎందుకు ఎంత సీరియస్ అయిపోతావు? సరే మనం ఇక్కడ కలుసుకునేది కుదరదు కానీ సరదాగా గుడికి పోతున్నామని చెప్పు. గుడికి పోతున్నామని చెప్పామంటే మనవాడు బయట కలుసుకుని సరదాగా తను తీర మాట్లాడుకుని తర్వాత వద్దాం. అదంతా కుదరదు, నేను రాను. ఎందుకు రావో? రానంతే. ఏంది బట్టలు ఇంకా నానబెడుతూనే ఉండవా? ఎప్పుడు ఉతుకుతావు? ఉతుకో. ఉతుకుతా. ఏం చేస్తున్నావు ఆడసలు నువ్వు? దూర తీరదు ముసలిదానికి. పావల నిలయం అందరి జాతకాలు చూస్తాను, కానీ నా జాతకం నేను చూసుకోలేకపోతున్నాను. ఇవాళ ఈవిడి గారి ఇంటికొచ్చి ముహూర్తం పెట్టాల్సి వస్తుందని అసలు కల్లో కూడా అనుకోలేదు. అప్పుడెప్పుడో ఒకసారి ముహూర్తం పెట్టడానికి వస్తే ఈ మహాతల్లి కనకరత్నం ముహూర్తం పెట్టిన తరువాత తాంబూలంతో పాటు దక్షిణ ఇప్పించండి అని చెప్తే నన్ను దక్షిణం నిలబెట్టి తాంబూలం ఇచ్చి పంపించింది. ఈసారి అసలు ఈవిడి చేత్తో దక్షిణ కాదు కదా, అసలు ఏమీ అడగకూడదు. అయ్యా నమస్కారం. రండి, మీరేనా? చాలా రోజుల తర్వాత వచ్చారు. మీ వియ్యంకుల వారు పిలిచారు. ఇంతకీ అమ్మగారేరి? ఉన్నారు. ఎక్కడికెళ్తారు? ఇంట్లోనే ఉన్నారు. అమ్మగారిని పిలవండి మరి. కనకం, కనకం. ఎందుకైనా మంచిది, ఆవిడ గారు వచ్చేటప్పుడు 4 పొగడతలు విసిరి పారేస్తాను. ఎక్కడ కనకం? అదిగో వచ్చేస్తున్నారు. ఆహాహాహాహాహా, మీరలా వస్తూ ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవే గలగలమని డబ్బులు చప్పుడు చేసుకుంటూ వస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఏం సిద్ధాంతి గారు వచ్చి రాగానే పొగడతలు ఇసురుతా ఉండారు? ఏంది సంగతే? అయ్యో పొగడ్త కాదమ్మా, నిజం. నువ్వు నా పెళ్ళాన్ని చూసి లక్ష్మీదేవి అంటున్నావు, అసలు ఇంకా నా కోడల్ని చూసేమంటావో? గీత, అమ్మా గీత, అదిగోండి అక్కడ. నమస్కారం అమ్మా. ఆహాహాహాహా, కొత్త కోడలు గారు కొత్త బంగారు నాణ్యంలాగా తళతళ మెరిసిపోతున్నారు. లక్ష్మీదేవికి ముద్దు బిడ్డలా ఉన్నారు. సిద్ధాంతే, ఇందాక నేను నడి చూస్తే లక్ష్మీదేవన్నావు, ఇప్పుడు కనబడిన వాళ్ళందరూ లక్ష్మీదేవిలో ఉంటున్నావు. అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే ధనలక్ష్మి గుర్తొస్తోంది, కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే అష్టలక్ష్ములు గుర్తొస్తున్నారు. మరి నేను మిమ్మల్ని చూస్తే గజలక్ష్మి గుర్తొస్తోందమ్మా. నమస్కారం పంతులు గారు. నమస్కారం నమస్కారం. ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఇప్పుడే. అట్నా కూర్చోండి. అలాగే. సెల్వి, సిద్ధాంత్ గారికి మంచినీళ్లు అవి. అట్నే సామి. పూరి, నువ్వు వెళ్ళి సిద్ధాంతి గారికి మంచినీళ్ళతో పాటు కాఫీ కూడా తీసుకురా. సిద్ధాంతి గారు ఉన్నట్టుండేంటి ఇలా ఊడిపట్టారు? అప్పు కోసం వచ్చారా? తాకట్టుకి ఏం తెచ్చారు? అమ్మా తల్లి, మొన్ననే అప్పుల ఊబిలోంచి బయటపడ్డాను. మళ్ళీ నన్ను అందులోకి నెట్టబాకండి. నాకు అప్పు వద్దు, ఏమీ వద్దు. నేనొచ్చింది అప్పు తీసుకోవడానికి కాదు, ముహూర్తం పెట్టడానికి. ముహూర్తమా? ఏం ముహూర్తం? ఎవరికి ముహూర్తం? మొన్న కొత్త జంటగా పెట్టిన తొలిరేయి ముహూర్తం అనుకోకుండా ఆగిపోయింది కదా, అందుకే వాళ్ళకి మంచి ముహూర్తం చూడాలని నేనే పిలిపించిన. హో, ముందు ఇలాగే చేసిండారు, ఇప్పుడు ఇలాగే చేస్తుండారు. అంతా మీ ఇష్టమేనా? మంచి చెడ్డ ఏది మమ్మల్ని ముందు సంప్రదించాల్సిన పని లేదా? నాతో మాట్లాడాడు, నాకు చెప్పాడాయన. మీరు మాట్లాడుకుంటే సరిపోయిందా? మా ఇంట్లో మగవాళ్ళు చూసుకోవాల్సిన విషయాలు మగవాళ్ళు చూసుకుంటారు, ఆడవాళ్ళు చూసుకోవాల్సిన విషయాలు ఆడవాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు నేను నీతో మాట్లాడలేదు,
మధ్యలో దూరబాకు. మా ఆయన్ని అడిగారు కదా, సమాధానం నేను చెప్తాను. అమ్మా ఏంటిది? అయినా బయట వాళ్ళ ముందు కూడా ఇలా లోకువైపోతే ఎలాగా? గమ్మునుండు. కనకం, ఇంకా వాళ్ళ కార్యం వాయిదా వేయడం కరెక్ట్ కాదు. ముహూర్తాలు చూడండి. పంతులు గారు, కాఫీ వచ్చేలోపు పిల్లలిద్దరి జాతకాలను బట్టి మంచి ముహూర్తం ఏందో చూడండి. తప్పకుండానయ్యా. నటరాజన్ గారు పొద్దున్నే అమ్మాయి అబ్బాయి వివరాలు రెండూ ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి నేను సరి చూసుకుని పంచాంగం చూసి ముహూర్తం పెట్టేస్తాను. వెళ్ళని అమ్మా, సిద్ధాంతి ముహూర్తం పెట్టడానికి వచ్చిండాడు. అసలు ముహూర్తమే పెట్టకూడదు. ఏదొకటి చెయ్యి. ఆ సిద్ధాంతే పారిపోయేటట్టు చేస్తే పోలా? ఎలా చేస్తావు? నా దగ్గరుంది కదా గుళిక, షిఫ్ట్. ఓయ్ పెద్ద సాంబారు, ఆ చెంబుతో కాస్త నీళ్లు ముంచివు తాగడానికి. ఇదిగో కాఫీ కలిపేసిస్తానుండండి బామ్మగారు. ఏ అడిగిన వెంటనే నీళ్ళు ఇవ్వలేవా ఏంది? కాని కాఫీ ఎక్కువ చల్లారి పెట్టకు, వేడి వేడిగా ఇవ్వు. ఏమైంది? సక్సెస్. సిద్ధాంతి గారు, కాఫీ తీసుకోండి. అయ్యా, 2-3 కాఫీలు తాగే వచ్చాను, కానీ ఆ కాఫీ అంటే చాలు, ఎన్నిసార్లు తాగినా తాగాలనిపిస్తుంది. ఇయ్యమ్మా, కాఫీ తాగేసి దివ్యమైన ముహూర్తం పెట్టేస్తాను. అసలు ఈసారి ఆగకూడదు. అమ్మయ్యా, ఇక ఇప్పుడు ముహూర్తాలు పెట్టేద్దాం. అయ్యా, పెరట్లో బాత్రూమ్ ఉంది కదండి? ఉందండి. అమ్మయ్యా, ఇటు వెళ్ళండి. కడుపులో ఏదో తిప్పుతున్నట్టుగా అనిపిస్తుంది. వెళ్ళండి. రండి మెల్లిగా. ఏమైందండి? తెలీదండి, తిప్పేస్తోంది. ఒకటే విరోచనాలు, ఆగటం లేదు. అయ్యయ్యో, ఇదేంటండి? కాస్త ఓర్చుకోండి. ఆ ముహూర్తం మీద పెట్టేసండి. లోపు విరోచనం ఆగడానికి మాత్రం మజ్జిగ ఇస్తాం. నేను ఆపుకున్నా ఆగేటట్లేదయ్యా. ఇంకా నాకు ఓపిక లేదు. ముహూర్తం తర్వాత చూస్తాను. కొన్ని జాతకాలంతే, ఎవరు మంచి చేద్దామన్నా వాళ్ళకి మంచి జరగదు. ముహూర్తం పెట్టాలనుకున్నాడు, ముహూర్తం పెట్టడానికి వచ్చిన వాడే పారిపోయాడు.
ఇంకేం జరుగుతుంది కార్యం? ఏంటి బాబు దీనదయాల్? దీనదయాలా? ఓడవుడా? నువ్వే. దీనదయాలేందా? అవును, మొహం అట్టా దీనంగా పెట్టుకుని ఉంటే ఇంకేమని పిలుస్తారు? దీనదయాలనే పిలుస్తారు.